నమస్కారం అండి. మనం ఇప్పుడు పుట్టగంటి గోపీకృష్ణ గారు వ్రాసిన నమ్మకం అనే కథను విందామా? అతను గొప్పింటి బిడ్డ. కాలు కింద పెట్టే రకం కాదు. ఆమె అట్టడుగు మనిషి. ఏరి కోరి ఆమెను పెళ్ళాడాడు. పెళ్ళయ్యాకే ధనవంతుల ప్రపంచం ఆమెకు అనుభవంలోకి వచ్చింది. ఆశ్చర్యంగా గమనిస్తోందామె. అత్తారింట్లో ఆమెను ఆమెగా అందరూ రిసీవ్ చేసుకున్నారు. ధనికుల ఇళ్లలో వ్యవహారాల గురించి విన్న చాలా మాటలు అబద్ధాలు అనిపించాయి ఆమెకు. కానీ ఓ పెద్ద లోపం కనిపించింది. సరిదిద్దాలనుకుంది. సరిదిద్దగలిగిందా? తను ఎవరికైనా నచ్చుతుందని, తనకు ఎవరైనా ప్రపోజ్ చేస్తారని సుమ అస్సలు అనుకోలేదు. దానికి కారణం ఉంది. సుమ అందంగా ఉంటుంది, కానీ ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకోదు, మేకప్ చేసుకోదు, పార్టీల్లో పబ్బుల్లో కనపడదు. నిజానికి ఆ వయసు ఆడపిల్లలు కనిపించే ఏ ప్రదేశాల్లోనూ ఆమె కనపడదు. పండగ రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే అక్కడ రోగులకు పండ్లు పంచుతూ కనిపిస్తుంది సుమ. క్రిస్మస్ రోజు అనాథ శరణాలయాలకు వెళ్ళి చూస్తే అక్కడి పిల్లలకు బట్టలు పంచుతూ కనిపిస్తుంది సుమ. చెత్తకుండీలో అనాథ శవం అనే వార్త మీరు ఉదయం పేపర్లో చదివే సమయానికి సుమ ఆ పాప దగ్గరకు చేరుకుని ఆ పసిబిడ్డను ఎక్కడికి చేర్చాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటి డల్ లైఫ్ గడిపే సుమ దగ్గరికి ఎంతోమంది సహాయం కోసం వస్తుంటారు. కొంతమంది సహాయం చేయడానికి కూడా వస్తుంటారు. కానీ ఇంతవరకు ఎవ్వరూ ప్రపోజ్ చేయడానికి రాలేదు. కానీ ఆ రోజు ఒక కుర్రాడు ఆమెకు ఐ లవ్ యూ చెప్పాడు. అతని పేరు విష్ణు. కొందరు బంగారపు స్పూన్ నోట్లో పెట్టుకుని పుడతారంటారు. అలాంటి వ్యక్తుల ఉదాహరణ చెప్పవలసి వస్తే ముందు కనిపించేది అతనే. ఒక పెద్ద వ్యాపార కుటుంబంలో లేక పుట్టిన ఏకైక వారసుడు విష్ణు. విష్ణు ప్రపోజ్ చేసే సమయానికి అతను అంతకుముందు ఎప్పుడూ చూసిన గుర్తులేదు సుమకు. అదే అతనితో అంది. నో ప్రాబ్లం, ఇప్పుడు చూస్తున్నావుగా అన్నాడు అతను. నీ గురించి నాకు ఏం తెలుసని ఒప్పుకోవాలి అడిగింది ఆమె. ఒక్క నిమిషం ఆలోచించాడు విష్ణు. జస్ట్ ట్రస్ట్ మీ, నా మీద నమ్మకం ఉంచు. నన్ను నమ్మిన వాళ్ళు బాధపడే అవసరం ఎప్పటికీ రానివ్వను అన్నాడు అతను. అతని మాటల కంటే ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు అతని కళ్ళల్లో కనిపించిన నిజాయితీకి సుమ లొంగిపోయింది. తన జీవితంలో అసలు జరుగుతుందా అనుకున్న పెళ్ళి అనుకోనంత వైభవంగా జరిగింది. హనీమూన్ కోసం ఇద్దరూ ముంబై వెళ్ళారు. ఫ్లైట్ దిగి బయటకు వస్తుంటే ఎరైవల్స్ లాంచ్ ఎదురుగా పెద్ద ఫ్లవర్ బొకే పట్టుకుని 5 స్టార్ హోటల్ రిప్రజెంటేటివ్ నిలబడి ఉన్నాడు. ఆ హోటల్లో హనీమూన్ సూట్ అద్దె ఒక్క రోజుకి ₹1,00,000 పైమాటే. రిసెప్షన్ దగ్గర ఒక్క నిమిషం కూడా ఎదురు చూడని అవసరం లేకుండా విష్ణు కంపెనీ ఉద్యోగి ఒకరు ఫార్మాలిటీస్ అన్నీ ముందే పూర్తి చేసి వీరి కోసం ఎదురు చూస్తున్నాడు. వీరు తరాసరి తమ సూట్లోకి వెళ్ళిపోయారు. లంచ్ చేయడానికి రెస్టారెంట్కి వెళితే అక్కడ ముందే రిజర్వ్ చేసి పెట్టిన టేబుల్ వీరిని ఆహ్వానించింది. డైమండ్ నెక్లెస్ కొనడానికి నగల షోరూంకి వెళితే ఎవ్వరినీ అనుమతించని 3వ అంతస్తులోని ఒక ప్రత్యేక గదిలో కూర్చోబెట్టి నగలు అక్కడికే తెచ్చి చూపించారు. సాయంత్రం మెరైన్ డ్రైవ్ పేవ్మెంట్ మీద నడుస్తుంటే కనుచూపు మేరలో కారులో డ్రైవర్ అనుసరిస్తూనే ఉన్నాడు. వీళ్ళు ఏ హోటల్లో డిన్నర్ చేయాలో, ఏ ప్రదేశాలు చూడాలో కూడా ముందే అతని మనుషులు నిర్ణయించేశారు. తిరిగి హోటల్ రూమ్కి వెళ్తుంటే, నువ్వు ఇలా ఎప్పుడూ మనుషులతో సంబంధం లేకుండానే ఉంటావా విష్ణు అని అడగకుండా ఉండలేకపోయింది సుమ. అదేంటి అలా అడిగావు ఆశ్చర్యపోతూ అన్నాడు అతను. నువ్వు గమనించావో లేదో, నీ మనుషులు నీ చుట్టూ కోటగోడ కంటే బలంగా గోడ కట్టేశారు. బండిలాగే గుర్రానికి చుట్టూ ప్రపంచం కనపడకుండా ఎలా గంతలు కడతారో నీ కళ్ళకు కూడా అలా గంతలు కట్టారు. నువ్వు చూస్తున్న చూపు నీది కాదు, నువ్వు గడుపుతున్న జీవితం నీది కాదు. ఆఖరికి యావజ్జీవ శిక్ష పడిన ఖైదీ కూడా 12 ఏళ్ల తరువాత విడుదలవుతాడు. నీ చుట్టూ కట్టిన ఆ గోడను ఛేదించలేకపోతే జీవితాంతం నువ్వు బందీగా మిగిలిపోతావు అని చెప్పిన సుమ మాటలు అతనికి అర్థమయ్యాయో లేదో కానీ నవ్వేసి ఊరుకున్నాడు. ఇంతలో ట్రాఫిక్ సిగ్నల్ ఎర్రగా మారడంతో కారు ఆగింది. నీ మనుషుల చేతుల్లో అధికారం ఉంటే
ఈ కొన్ని క్షణాలు ఇలా వృధా కాకుండా ఎర్ర లైటును కూడా పచ్చగా మార్చేవారు కదూ అని సుమ అంటుంటే కారు అద్దం మీద తన చేతి వేళతో టక్ టక్ మన శబ్దం చేసింది ఒక ముసలమ్మ. నల్లటి శరీరానికి గోచిపెట్టి కట్టిన పచ్చడి చీర కాంట్రాస్ట్గా మెరుస్తోంది. ముక్కుకు పెద్ద పెద్ద పుడకలు, చెవులకు వేలాడుతున్న బుట్టలు, కాళ్ళకి కడియాలు, మొహాన ఎర్రటి కుంకుమ బొట్టు. మరాఠా గ్రామీణ ప్రాంత కట్టు బొట్టు ఆమెలో ప్రతిఫలిస్తోంది. ఆమె చెయ్యి తాకటం వలన ఆ అద్దం మాసిపోయినట్టు మొహం పెట్టాడు విష్ణు. తన చేతిలోని బుట్టలో ఉన్న గులాబీలు చూపుతూ ఆ ముసలమ్మ ఏదో మాట్లాడుతోంది. 2 పూలు తీసుకుందాం అద్దం కిందకు దింపుతూ అంది సుమ. నీకు కావాలంటే హోటల్ ఫ్లోరిస్టు రూంలోకి తెచ్చిస్తాడు అంటున్న విష్ణు మాటలు పట్టించుకోలేదు సుమ. ఆ ముసలమ్మను ఉద్దేశించి 2 పూలు ఇవ్వు అంది. ముసలమ్మ బుట్టలో నుండి మంచి పూలు 2 ఏరి సుమకిచ్చింది. సుమ తన పర్సు తెరిచి 100 నోటు ఆమెకిచ్చింది. సుమ ఇచ్చిన 100 రూపాయల నోటు వైపు అయోమయంగా చూసింది ముసలమ్మ. చిల్లర లేదమ్మా, 20 నోటుంటే చూడు అంది. ఆమె దగ్గర చిల్లర ఉంచుకుని ఇవ్వనట్టు వ్యంగ్యంగా నవ్వాడు విష్ణు. ట్రాఫిక్ లైటు పచ్చగా మారడానికి ఇంకా 20 సెకండ్లే ఉంది అన్నాడు. కిటికీలో నుండి తల బయటకు పెట్టి పర్వాలేదు ఉంచుకో నవ్వుతూ అని అద్దం మూసింది సుమ. ఆ రాత్రి హనీమూన్ సూట్లోని వెండి ఫ్లవర్ వాజు ముసలమ్మ దగ్గర తెచ్చిన గులాబీలతో అలంకరింపబడి అవమానం పొందినట్టు భావించింది. 2 రోజుల తర్వాత తిరిగి సొంత ఊరికి వచ్చేశారు సుమ, విష్ణు. ఆ తరువాత కొత్త లోకంలోకి అడుగుపెట్టింది సుమ. అది డబ్బున్న వాళ్ళ లోకం. ఆమెకి ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్న లోకం. ఆ లోకాన్ని ఆమె ఎప్పుడూ లోపల నుండి చూడలేదు. డబ్బున్న వారి గురించి ఆమె ఎన్నో అపోహలు విని ఉంది. అక్కడ మనుషుల మధ్య ప్రేమ కంటే డాబు ఎక్కువ ఉంటుందని, మగవాళ్ళు పగలంతా వ్యాపార లావాదేవీల్లో తలమునకలై ఉంటారని, రాత్రిళ్ళు మందుబాటిళ్ల మధ్య బిజినెస్ డీల్స్ చేసుకుంటారని, యువకులు అన్ని రకాల దుర్వ్యసనాలకి బానిసలై ఉంటారని, అందమైన అమ్మాయిలను చూస్తే లొంగ తీసుకోవడానికి వెంటపడతారని, ఇక ధనవంతుల ఇళ్లలో స్త్రీలైతే క్లబ్బులని, సమాజ సేవని, ఇళ్ళు పట్టకుండా తిరుగుతారని, పిల్లలు తల్లిదండ్రుల ప్రేమ లేకుండా పెరుగుతారని. అవన్నీ నిజాలు కావని అర్థం కావడానికి ఆమెకి ఎక్కువ రోజులు పట్టలేదు. మిగిలిన చోట ఎలా ఉన్నా విష్ణు కుటుంబంలో మాత్రం అందరూ ఒకరినొకరు గౌరవించుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి తమదైన స్వేచ్ఛ ఉంటుంది, వ్యాపకం ఉంది. పెద్ద కోడలు లక్షలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన కిట్టి పార్టీలను ఎలా రిసీవ్ చేసుకున్నారో సుమ చేసే సంఘసేవను కూడా ఆ ఇంట్లో వాళ్ళు అలానే రిసీవ్ చేసుకున్నారు. ఇక విష్ణు గురించి అయితే చెప్పనవసరం లేదు. ఇంట్లో అందరికీ అవసరమైనంత టైం ఇస్తాడు. సుమని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. అతను ఆఫీసులో ఉద్యోగస్తులకే కాదు, ఇంట్లో పనివాళ్లకు కూడా జీతాలు మిగిలిన వారికంటే ఎక్కువే ఇస్తాడు. అంతటితో తన బాధ్యత తీరిపోయిందనుకుంటాడు. అంతకంటే వారితో సాన్నిహిత్యం అనవసరం అని అతని అభిప్రాయం. అతనే కాదు, ఆ విషయంలో కుటుంబంలో అందరూ ఒకటే. సుమ మొదటిసారి ఆ గోడ బద్దలు కొట్టింది. వారితో కేవలం అవసరాలకే కాదు, మామూలుగా కూడా మాట్లాడటం మొదలుపెట్టింది. వంట మనిషి కొడుకు ఆటో కొనుక్కుంటాట చెప్పింది సుమ ఒకరోజు విష్ణుతో. సో వాట్ అన్నట్టు చూశాడు విష్ణు. అడ్వాన్స్ అడిగింది, నెల నెలా జీతంలో తగ్గించుకోమంది. ఇలాంటి వాటికి అతను వ్యతిరేకమని తెలిసినా చెప్పింది సుమ. ఇలాంటి అవసరాలకు ముందే వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. అంత మొత్తం దాచుకోగలిగే స్తోమత ఉండొద్దు. కొద్దిగా సాయం చేస్తే అతని కాళ్ళ మీద అతను నిలబడతాడుగా విష్ణు. అలాంటప్పుడు ఏ బ్యాంకులోనూ అడగాలి. డబ్బున్న వాళ్ళింట్లో పనిచేస్తున్నంత మాత్రాన ఎప్పుడు పడితే అప్పుడు ఎంత కావాలంటే అంత డబ్బు ఎలా దొరుకుతుంది? వాళ్ళకి ఏ బ్యాంకు వాళ్ళు అప్పిస్తారు? పోనీ ఒక ఫోన్ చేసి నువ్వే ఆ అప్పేదో ఇప్పించకూడదు? కూడదు. ఎందుకంటే అప్పు తీసుకున్నవాడు ఆటో కొంటాడో కొనడో, కొన్నా అప్పు తీరుస్తాడో లేదో ఎవడికి తెలుసు?
వాడిని నమ్మి నా రెప్యుటేషన్ను పణంగా పెట్టలేను. అప్పుడు రెండోసారి అనిపించింది సుమకి, విష్ణు తన చుట్టూ కట్టుకున్న గోడని ఎలా అయినా పగలగొట్టాలని. 2 రోజుల తర్వాత వంట మనిషి కొడుకు ఆటో తీసుకొచ్చి సుమకు చూపించి వెళ్తుంటే విష్ణు కూడా చూశాడు. నేను జామీ నుండి బ్యాంకులో అప్పిప్పించాను చెప్పింది సుమ. అలా అయితే మనం సాయం చేసినట్టు అవదు, అతనికి బాధ్యత తెలుస్తుంది. ఆశ్చర్యకరంగా అతను అభ్యంతరం చెప్పలేదు. బహుశా ఆమె స్వాతంత్రానికి అడ్డు రాకూడదనేమో. సుమ తన కార్యకలాపాలు రెట్టించిన ఉత్సాహంతో కొనసాగిస్తోంది. పెరిగిన స్టేటస్ ఆమెకు తోటి మనుషులకు సాయం చేయడానికి అనేక కొత్త ద్వారాలు తెరిచింది. అయితే సుమ చింత ఒక్కటే, ఎదుటి మనిషిని మనిషిలా గుర్తించే విధంగా విష్ణులో ఎలా మార్పు తీసుకురావాలా అని. చూస్తుండగానే రోజులు జరిగిపోతున్నాయి. రేపు వాలంటైన్స్ డే చెప్పింది సుమ విష్ణుతో. అయితే దాన్ని మనం ముంబైలో సెలబ్రేట్ చేసుకోబోతున్నాం చెప్పాడు అతను. అదేంటి? అవును, నాకు అక్కడ పని ఉంది, ఇద్దరం కలిసి వెళదాం. పోయినసారిలో అయితే నేను రాను బొంగమూతి పెట్టింది సుమ. ఏమైంది పోయినసారి? నీ మనుషుల మధ్య బందీలా బ్రతకడానికి అంత దూరం వెళ్ళనవసరం లేదు. ఎవరితోడూ లేకుండా మనిద్దరం ఒక్కరోజు కూడా ఉండలేమా? ఎందుకు ఉండలేం? అదే నీ అభ్యంతరం అయితే ఎవరితోడూ లేకుండా మనమే వెళదాం తేలిగ్గా అన్నాడు విష్ణు. అయితే నేను రెడీ. ఇద్దరు ఉదయాన్నే ఎయిర్పోర్టుకు బయలుదేరారు. వారిని దించి డ్రైవర్ వెనక్కి వెళ్ళిపోయాడు. ఫ్లైట్ గాల్లోకి ఎగిరాక ముంబైలో దిగే ముందు ముంబైలో భారీ వర్షాలు పడుతున్నాయని, లోకల్ ట్రైన్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయని పైలట్ అనౌన్స్ చేశాడు. అయితే ఎయిర్పోర్ట్ సర్వీసులు ఏ ఆటంకం లేకుండా సాగుతున్నాయని, విమానం ఒక 10 నిమిషాల ఆలస్యంగా ముంబై విమానాశ్రయంలో దిగుతుందని చెప్పాడు. లోకల్ ట్రైన్స్ కూడా క్యాన్సిల్ అవ్వడం అంటే పరిస్థితి తీవ్రంగానే ఉంది సుమతో అన్నాడు విష్ణు. ఆలోచనల మధ్య వాళ్ళు అరైవల్స్ లాంజ్ నుండి బయటకు వచ్చారు. మామూలుగా అయితే హోటల్ వాళ్ళు, కంపెనీ వాళ్ళు అతన్ని అక్కడి నుండి పికప్ చేసుకునేవాళ్ళు. ఏం చేయాలో అర్థం కానట్టు ఒక్క క్షణం తటపటాయించిన విష్ణు ముందుకు ఒక వ్యక్తి ట్యాక్సీ కావాలా సార్ అంటూ వచ్చాడు. తను ఎప్పుడూ వెళ్ళే హోటల్ పేరు చెప్పి ఎక్కాడు విష్ణు. ఆకాశం నుండి దారాలు వేలాడుతున్నట్టు ఆగకుండా వాన పడుతూనే ఉంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఎప్పటి నుండి పడుతోంది వాన? డ్రైవర్ని అడిగింది సుమ. రాత్రంతా ఆగకుండా పడుతూనే ఉంది. ఇవాళంతా ఇలానే పడుతుందని రేడియోలో చెబుతున్నారు. ఆఫీసులకి, స్కూళ్ళకి సెలవు కూడా ఇచ్చారు చెప్పాడతను. రైళ్ళు ఆగిపోవటం ఎప్పుడూ వినలేదే అంది సుమ. ఒక్క రాత్రిలో అడుగుపైనే వాన పడింది. ఇంకా నీరు ఎక్కడికి పోతుంది? పల్ల ప్రాంతాల నుండి నీటిని తోడటానికి పెట్టిన పంపులు పనిచేయలేదు. అందుకే నీళ్లు రైల్వే ట్రాక్ మీదకు వచ్చి చేరాయి. విష్ణు అసహనంగా ఉన్నాడు. సుమ ఆ డ్రైవర్తో మాట్లాడటం అతనికి నచ్చలేదు. అతనికి ఈ వాతావరణం ఏదో భీతి గొల్పుతోంది. రోడ్డు మీద కూడా పెద్దగా ట్రాఫిక్ లేదు. అప్పుడప్పుడు ఒక బస్సు తిరుగుతూ కనిపిస్తోంది. ఎప్పుడన్నా ఒక కారు వెళుతోంది. రోడ్డు మీద నీటిలో మునిగిపోయిన వాహనాలు బొమ్మల్లా కనిపిస్తున్నాయి. కదలక మొరాయించిన ఆ వాహనాల్ని స్వంతదారులు మరో మార్గం లేక అక్కడే వదిలి ఇళ్లకు వెళ్ళిపోయినట్టున్నారు. రోడ్డు మీద నీరు ప్రవహిస్తోంది. పూర్తిగా ట్యాక్సీ చక్రాలు నీటిలో మునిగిపోతున్నాయి. అసలు ఈ ప్రయాణం పూర్తవుతుందా అని అనుమానపడుతున్న విష్ణు ఆలోచనలను నిజం చేస్తూ కారు ఇంజన్ ఆగిపోయింది. ఆ తర్వాత ఎన్నిసార్లు ప్రయత్నించినా అది స్టార్ట్ కాలేదు. చెరువులా ఉన్న నీటి మధ్య ఆ కారు ఇరుక్కుపోయింది. డ్రైవర్ దిగి బాయినెట్ ఎత్తి ఏదో రిపేర్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ కుదరలేదు. సారీ సార్, ఇక ఇది నడవదు చెప్పాడతను. ఇలా నడి రోడ్డు మీద ఆపి కారు చెడిపోయిందంటే ప్యాసింజర్లు ఏమవుతారు విసుక్కున్నాడు విష్ణు. ఇందులో అతని తప్పే ఉంది, ఇంకో మార్గం చూసుకుందాం పదా అంటూ డోర్ తీసుకుని మోకాల్లోతు నీటిలోకి దిగింది సుమ. మరో డోర్ తెరుచుకుని నీటిలోకి దిగక తప్పలేదు విష్ణుకి.
లగేజ్ కారులోనే ఉంచు, తర్వాత హోటల్కి చేర్చు అని డ్రైవర్కి చెప్పాడు విష్ణు. ఇద్దరూ ఆ నీటిలో భారంగా నడుస్తూ రోడ్డు పక్కన ఉన్న షాపుల వైపు కదిలారు. అక్కడకు చేరుకునేలోపే పూర్తిగా తడిసిపోయారు. విష్ణు కాళ్ళకి వేసుకున్న షూసు నీటితో నిండి బరువెక్కిపోయాయి. శరీరం మీద ఉన్న బట్టలన్నీ నీళ్లు గారుతున్నాయి. ఇలాంటి పరిస్థితి అతనికి జీవితంలో ఎదురవడం ఇదే మొదటిసారి. సుమ పరిస్థితి కూడా అలానే ఉంది. కానీ అదేదో అడ్వెంచర్ చేస్తున్నట్టు ఆమెకిదంతా ఉత్సాహంగా ఉంది. ఆ లగేజ్ అలా కారులో ఉంచావేంటి అడిగింది సుమ. అందులో బట్టలు తప్ప పనికొచ్చేవి ఏమున్నాయని, వాటిని మోసుకుంటూ తిరగలేం కదా అన్నాడు విష్ణు. విష్ణు జేబులో నుండి ఫోన్ తీసి హోటల్ నెంబర్ రింగ్ చేయబోయాడు. సిగ్నల్స్ లేక కాల్ వెళ్ళలేదు. నీ ఫోన్తో ట్రై చేయి అన్నాడు సుమతో. పక్కనున్న వ్యక్తి కల్పించుకుని చెప్పాడు, ఇక్కడ ఏ నెట్వర్కు పనిచేయడం లేదు. బెక్కమొహం పెట్టిన విష్ణువుని చూసి అతనే అడిగాడు, ఎక్కడికి వెళ్ళాలి? తను వెళ్ళవలసిన హోటల్ పేరు చెప్పాడు విష్ణు. అక్కడికి వెళ్ళాలంటే ముందు దాదర్ వెళ్ళాలి. కానీ దాదర్ ప్రాంతం పూర్తిగా నీళ్లలో మునిగిపోయింది. అక్కడకు ట్యాక్సీలు వెళ్ళవు, బస్సులోనే వెళ్ళాలి. ఇక్కడే ఉండండి, దాదర్ వెళ్ళే బస్సు వస్తుంది సలహా చెప్పాడు అతను. మరో అరగంట అక్కడ అలా నిలబడ్డ తరువాత బస్సు వచ్చింది. దాంట్లో నిలబడటానికి కూడా చోట్లేదు. అయినా అలాగే ఎక్కారు. తొక్కుకుంటూ తోసుకుంటూ ఎలా అయితేనే బస్సులోకి ఎక్కారు. కండక్టర్ వచ్చినప్పుడు జేబులో చేయి పెట్టిన విష్ణుకి అక్కడ పర్స్ తగలలేదు. అతని హావభావాలు చూసి ఏం జరిగిందో అర్థం చేసుకుంది సుమ. తన దగ్గర కూడా డబ్బులు లేకపోవడంతో గట్టిగా స్టాప్ స్టాప్ అని అరిచి బస్సు ఆపి విష్ణుని దింపి తను కూడా దిగింది. తిరిగి పూర్తిగా తడిసిపోయారు వారిద్దరూ. ఉదయం నుండి ఏమీ తినకపోవడం వల్ల కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. చేతిలో డబ్బులు లేవు. కనీసం హోటల్ వరకు వెళ్ళే మార్గం కనపడటం లేదు. పక్కనే వడాపావ్ అమ్మే దుకాణం ఉంది. హోటల్కి వెళ్ళే దారి గురించి అక్కడ ఎంక్వైరీ చేశారు. దాదాపు 5 కిలోమీటర్ల దూరం ఉంటుందని చెప్పి ఎలా వెళ్ళాలో కూడా చెప్పాడు. 2 వడాపావు తిని వెళ్ళండి, తర్వాత చెయ్యి పట్టుకుని నడిస్తే దూరం తెలియకుండా వెళ్ళిపోతారు. వెనక్కి తిరుగుతున్న వాళ్ళకి చెప్పాడు అతను. డబ్బులు లేవు బ్రదర్ చెప్పింది సుమ. అలా ఎందుకు చెప్పావన్నట్టు చురుక్కున ఆమె వైపు చూశాడు విష్ణు. తిని వెళ్ళండి, రేపిటి వచ్చినప్పుడు ఇవ్వచ్చు వాళ్ళకు అడ్డుపడుతూ అన్నాడు అతను. అలా రోడ్డు పక్కన నిలబడి వడాపావు తింటానని ఎప్పుడూ అనుకోని విష్ణుకి అవి అంత రుచిగా ఎలా చేశారో తెలియలేదు. ఆ రుచికి కారణం ఆకలి అని అతనికి తెలియదు. కడుపు నిండాక నడవడం కష్టం అనిపించడం లేదు. వాన మాత్రం పడుతూనే ఉంది. వాళ్ళు తడుస్తూనే ఉన్నారు. డబ్బులు తీసుకోకుండా అతను ఎందుకు వడాపావు ఇచ్చాడంటావు? కాసేపటి తర్వాత అడిగాడు విష్ణు. మనిషి కాబట్టి, మనిషి అయినవాడు మరో మనిషిని నమ్మాలి కాబట్టి. నిన్ను అందరూ నమ్మాలని ఎలా నువ్వు అనుకుంటావో నువ్వు కూడా అందరినీ నమ్మగలగాలి. అలా అని 100% మనుషులందరూ మంచివాళ్ళని కాదు, మోసగాళ్ళు ఉంటారు. ఎక్కడో 10% మంది నమ్మదగని వ్యక్తులు ఉంటారు కాబట్టి మిగిలిన అందరినీ నమ్మను అంటే సమాజం నడవదు కాబట్టి చెప్పింది సుమ. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర లైట్లు కూడా వెలగడం లేదు. అసలు ట్రాఫిక్కే లేకపోతే వాటి అవసరం మాత్రం ఏముంటుంది? వాటిని దాటబోతుంటే సాబ్ అన్న పిలుపు వినిపించింది. పిలిచింది ఎవరా అని పక్కకు చూస్తే నెత్తి మీద తడవకుండా ప్లాస్టిక్ కవర్ కప్పుకున్న ముసలమ్మ కనిపించింది. పోయినసారి ముంబై వచ్చినప్పుడు కనిపించిన ముసలమ్మే. గులాబీలు తీసుకోండి సాబ్, ప్రేమికుల రోజు కదా, ఈరోజు ఇవ్వడానికి ఇంతకంటే మంచి బహుమతి ఏమీ ఉండదు అంది ముసలమ్మ విష్ణుతో. డబ్బులు లేవవ్వా. అలవాట్లేని ఆ మాట మొదటిసారి అన్నాడు విష్ణు. ఆ మాట వింటూనే 2 పూలు తీసి అతని చేతిలో పెట్టింది ఆ ముసలమ్మ. అవసరం లేదంటే అదో మాట, డబ్బులు లేవని పూలు తీసుకోకుండా ఎందుకుండాలి? వద్దంటున్నా అతన్ని మాట్లాడనివ్వకుండా ఆపుతూ అంది. నేను మళ్ళీ నీకెందుకు కనిపిస్తాను? నీ డబ్బులు నీకు ఎలా ఇవ్వగలను అన్నాడు విష్ణు.
నాకు డబ్బులు ఇవ్వడానికి మళ్ళీ వ్యాలంటైన్స్ డే వరకు నీకు సమయం ఉంది. కానీ గులాబీలు నీ పక్కనున్న మేం సాబ్కి ఇవ్వడానికి కొంత సమయమే ఉంది. ఈరోజు వాడకపోతే ఈ గులాబీల జీవితానికి అర్థం లేదు. ఈ గులాబీలు నా దగ్గర బుట్టలో ఉండిపోయే కంటే మీ జంట చేతుల్లో ఉండడమే వాటికి ఆనందం అంది ముసలమ్మ. ఆ మాట విన్న తర్వాత విష్ణు గులాబీలు తీసుకోవడానికి సంకోచించలేదు. ఆ తర్వాత 5 కిలోమీటర్లు నడవడానికి 2.5 గంటలు పట్టింది. ఆ సమయం అంతా విష్ణు ఆలోచిస్తూనే ఉన్నాడు. ఎదుటి మనిషిని నమ్మితే ఉండే ఆనందం అనుమానించడంలో ఉండదని అతనికి నెమ్మదిగా అర్థమవుతోంది. ఎలాంటి షరతులు లేకుండా మరో మనిషిని నమ్మటం వల్ల మనం కొన్నిసార్లు మోసపోవచ్చు. అప్పుడు మనం పోగొట్టుకునేది డబ్బే. కానీ ఒక్కసారి ఎదుటి మనిషిని నమ్మటం వలన కలిగే తృప్తి 99 సార్లు మోసపోయినప్పుడు కలిగే నష్టం కంటే ఎక్కువ. అతనిలో కలుగుతున్న సంఘర్షణని అర్థం చేసుకున్న సుమ కూడా అతనికి ఆ విషయం చెప్పడానికి ప్రయత్నించలేదు. అది ఒకరు చెబితే అర్థం చేసుకునే విషయం కాదు, ఎవరికి వారు అనుభవించి అర్థం చేసుకునే విషయం. అతనిలో ఇంకా ఏదైనా కొద్ది సంఘర్షణ ఉంటే అది వాళ్ళు హోటల్ చేరుకునేటప్పటికి తొలగిపోయింది. అక్కడ గేటు బయట ఎదురు చూస్తూ కనపడ్డాడు ట్యాక్సీ డ్రైవర్. అతను వీళ్ళ లగేజీ తీసుకురావడమే కాదు, ట్యాక్సీలో పారేసుకున్న పర్సు కూడా తెచ్చాడు. అవి అందజేస్తున్నప్పుడు ఆ ట్యాక్సీ డ్రైవర్ కళ్ళల్లో కనిపించిన ఆనందం చూసిన తర్వాత ఇన్నాళ్ళు తను ఏం పోగొట్టుకున్నాడో పూర్తిగా అర్థమైంది విష్ణుకి. విన్నారు కదండి, నమ్మకం. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఇటువంటి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటానండి.